నమస్కారం. తాడేపల్లిగూడెం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ బుధవారం సాయంత్రం విస్తృతంగా పర్యటించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్, ఇండోర్ స్టేడియంలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. హౌసింగ్ బోర్డు సెంటర్లోని ఎస్వీఆర్ సర్కిల్ కు సమీపంలో రైతు బజార్ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని సందర్శించారు. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా రహదారుల విస్తరణ, కొత్త రోడ్ల ఏర్పాటుకు గల అవకాశాలపై అధికారులతో చర్చించారు. రోడ్డు మొత్తం పాడు చేస్తాడంట టాటర్. అవసరం లేదా, బాగుంటుంది అసలు ఈ మధ్య ఎలా లేదండి. ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బి సీతారాం, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వీరమల్లు జగదీష్, మున్సిపల్ ఇంజనీర్ తదితర అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అల్లంపురం గ్రామదేవత శ్రీ ముల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ నెల 22 నుంచి ప్రారంభమైంది. 2026 జనవరి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. అమ్మవార్లను నడివీధికి తీసుకువచ్చి పూరి గుడిసెలలో ఉంచారు. జనవరి 1వ తేదీన మలిసేవ నిర్వహించనున్నారు. 8వ తేదీన జాతర, 10వ తేదీన బలిచాట తిప్పి, 11వ తేదీన నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ 22 రోజుల పాటు ప్రతిరోజు గ్రామంలో గరగలకు పానుపులు వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్ఠులై అమ్మవార్ల జాతర సేవలో గ్రామస్తులు తరిస్తున్నారు. 6-7 దశాబ్దాల అనంతరం ఈ జాతర మహోత్సవం జరుగుతుండటంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా నందిగామ నుంచి వచ్చిన పంబలవార్లకు చెందిన మహిళ మాట్లాడుతూ అమ్మవారిని శాంతింపచేసే కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తామని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తెలిపారు. రాజమహేంద్రవరంలో బుధవారం నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం 1986 డిసెంబర్ 24న వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పారు. కాలానుగుణంగా వస్తున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2019లో సవరించిన చట్టం ద్వారా ఈ కామర్స్ లావాదేవీలను కూడా తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. దీనివల్ల ఆన్లైన్లో కొనుగోళ్లలో వినియోగదారులకు రక్షణ లభిస్తోందన్నారు. ఈ సంవత్సరానికి గాను జాతీయ వినియోగదారుల దినోత్సవ ఇతివృత్తంగా నిర్ణయించిన డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం నేటి పరిస్థితులకు అనుగుణమైనదిగా ఉందన్నారు. గ్రోయింగ్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ, ఈ కామర్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 2019లో కొత్త చట్టంని ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది. ఈ చట్టం ద్వారా ఈ కామర్స్ లావాదేవీలు కూడా చట్ట పరిధిలోకి తీసుకువచ్చి వినియోగదారులకు మరింత రక్షణ కల్పించడానికి ముందుబాట వేయడం జరిగింది. ఒక థీమ్ వచ్చి డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం. అంటే త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రజల వినియోగమే ఉత్పత్తికి, ఉపాధికి, ప్రభుత్వ ఆదాయానికి పునాది. సో బాధ్యతమైన వినియోగదారుడు కొనుగోలు విషయంలో బిల్లులు తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం చెందుతుంది. ఈ సందర్భంగా వినియోగదారులు బాధ్యతలను కూడా గుర్తు చేసుకోవాల్సి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మనకు హక్కులు, మనం ఫస్ట్ మన రైట్స్ని ఎన్ఫోర్స్ చేసుకోవాలంటే మనకు తెలియాలి. మన రైట్స్ అన్నవి మనకు చట్టం ద్వారా ఏమేమి ఉన్నాయని ఒక వినియోగదారుడిగా మనకు తెలుసుకోవాలి. ఇందాక చెప్పినట్టు మన ఈ చట్టం ఏదైతే నేను చెప్పానో దాంట్లో ఒక వినియోగదారుడికి ఎలాంటి రైట్స్ ఉంటాయి. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జడ్జ్ వైవిఎస్వి ప్రసాద్, స్థానిక ఆర్డీఓఆర్ కృష్ణనాయక్, డీఎస్పీ వి విద్యలు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రొయ్య పిల్లుల సేకరణ విషయంలో ధవళేశ్వరం బొబ్బర్లంక మత్స్యకారుల మధ్య ఉన్న వివాదానికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు టి నిశాంతి, వై మేఘస్వరూపులు సంబంధిత అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఇరు జిల్లాల అధికారులు గత 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యపై సమీక్షించారు. ప్రస్తుతం ధవళేశ్వరం మత్స్యకార సంఘమే ఆనకట్ట గేట్ల వద్ద రొయ్య పిల్లలను సేకరిస్తోందని అధికారులు తెలిపారు. వివాదం పరిష్కారం అయ్యే వరకు లీజులను నిలిపివేయడంతో మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం పడిందన్నారు. ఆనకట్ట సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించాలని సర్వే శాఖను ఆదేశించారు. రొయ్య పిల్లల సేకరణ వల్ల ఆనకట్టకు నష్టం ఉంటే జలవనరుల శాఖ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని, లాభ నష్టాలపై మత్స్యశాఖ నివేదిక సమర్పించాలని సూచించారు. ఏలూరు జిల్లా వార్తలు. కొల్లేరు ప్రాంతానికి విదేశాల నుండి వివిధ రకాల వలస పక్షులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా అక్కడ ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో ఈ ఉత్సవం ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. పర్యాటకులు ఈ ఉత్సవాన్ని తిలకించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనికి అనువైన తేదీలను నిర్ణయించాలని పేర్కొన్నారు. ఈ ఉత్సవం సమయంలో పక్షులు చూడటం, బైనాక్యులర్స్ ఏర్పాటు, బోటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే ఈ ఉత్సవంలో పాల్గొన్న వారు సందర్శించేందుకు వీలుగా దేవాలయాలు, పర్యాటక కేంద్రాల వివరాలతో టూరిజం సర్క్యూట్ వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు. పర్యాటకుల సంఖ్యకు తగిన విధంగా ఫుడ్ కోర్టులు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, జిల్లా ఫారెస్ట్ అధికారి కె విజయ, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ పవన్ కుమార్లు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ యోగేష్ పైట్నకర్ బృందం ప్రాజెక్టు నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. ప్రాజెక్టులో నిర్మాణం జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1, 2 ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పోలవరం మండలంలోని రుద్రకోట పునరావాస కాలనీలో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, గ్రామ సచివాలయం, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ they wanted the burial room to be shifted. So now we have given a new preliminary notification. We have started pre-nursery Anganwadi roads. Yeah, I am CEO for Polavaram Project Authority, and I have visited many places in this village, and I found that things are quite good over here, and things are being managed properly by and the collector is also looking after very well the development. Project administrator, joint collector. Project administrator. Thank you. Okay. వీరితో పాటు అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, చీఫ్ ఇంజనీర్లు పివి సుబ్బయ్య, ఎం రమేష్ కుమార్, డైరెక్టర్ కె శంకర్ తదితరులు ఉన్నారు. తొలుత ఈ బృందానికి జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి ఘనస్వాగతం పలికారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం గజలక్ష్మి అశ్వసేవల నడుమ ద్వారకా తిరుమల చినవెంకనకు జరిగిన గ్రామోత్సవం భక్తులను అలరించింది. ముందుగా ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లను గోదాదేవితో కలిపి ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రాలు నడుమ స్వామివారు ఆసీనులైన వాహనాన్ని తిరువీధులకు తీసుకువచ్చారు. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులు పట్టారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను గోదాదేవితో సహా ధనుర్మాస మండపంలో ఉంచి ప్రత్యేక పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పూజాధికాలను నిర్వహించి నీరాజనాలను సమర్పించారు. ప్రసాదాలను నివేదన చేసి వాటిని భక్తులకు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఏటా డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టులు పాలకొల్లు మండలంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు.
ప్రేమ, శాంతి, కరుణలను ప్రపంచ మానవాళికి తొలిసారి తెలియజెప్పిన ఘనత యేసుక్రీస్తుకే దక్కింది. భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ కల్పించాలి. భీమవరంలో డిమాండ్ చేసిన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఒబిలిశెట్టి. తణుకు నియోజకవర్గ చర్చ్ పాస్టర్లకు క్రిస్మస్ కేకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. వీరికి నెల నెల 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తున్న కూటమి ప్రభుత్వం. ఒకరోజు ముందుగానే తణుకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు. వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించిన స్కూల్ డైరెక్టర్లు. తాడేపల్లిగూడెంలో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. వెంట ఉన్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, అధికారులు. భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న అల్లంపురం గ్రామదేవత ముల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం. ఉత్సాహంగా పాల్గొంటున్న భక్తులు. పౌరులంతా హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తెరగాలి. రాజమండ్రి వినియోగదారుల సదస్సులో ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మేఘస్వరూప్. రొయ్య పిల్లల సేకరణ విషయంలో కొనసాగుతున్న మత్స్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు. వలస పక్షుల రాకను ఉత్సవంగా నిర్వహించాలి. కొల్లేరు అధికారులను ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన అథారిటీ సీఈఓ యోగేష్ బృందం. స్వాగతం పలికిన జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి. ద్వారకా తిరుమల వెంకన్న ఆలయంలో నిర్వహించిన ధనుర్మాస పూజలు. దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.